హలో అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ షులక్కీస్ కిచెన్ అండ్ బ్లాగ్స్. మీరందరూ ఎలా ఉన్నారు? మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ముందుగా వీడియోలోకి వెళ్ళే ముందు ఒక లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసేసుకోండి. అయిపోయిందా? థ్యాంక్ యూ సో మచ్. నోట్లో వేసుకుంటే కరిగిపోయే ఎమ్మీ ఎమ్మీ గులాబ్ జామ్ చూసేద్దాం పదండి ప్రాసెస్లోకి. స్టవ్ పైన ఒక గిన్నె పెట్టుకొని అందులో షుగర్ వేసుకోవాలి. మనం గులాబ్ జామ్ పౌడర్ ఎంత తీసుకుంటామో దానికి డబుల్ షుగర్ తీసుకోవాలి. అంటే పౌడర్ 1 కప్ తీసుకుంటే షుగర్ 2 కప్స్ తీసుకోవాలి. నేను గులాబ్ జామ్ పౌడర్ 2 కప్స్ తీసుకుంటున్నా, అంటే షుగర్ 4 కప్స్ తీసుకోవాలి. కానీ నేను షుగర్ 3.5 కప్సే తీసుకుంటున్నా, ఎందుకంటే మా ఇంట్లో చిన్నపిల్లలు ఉన్నారు కాబట్టి. అందులో వాటర్ యాడ్ చేయాలి. నేను 3.5 కప్స్ షుగర్ తీసుకున్నాను కాబట్టి హాఫ్ గ్లాస్ తగ్గించి 3 గ్లాసెస్ వాటర్ తీసుకుంటున్నాను. మీకు అంత స్వీట్నెస్ వద్దు అని అనుకుంటే నేను హాఫ్ గ్లాస్ తగ్గించి వేసుకున్నాను కదా, మీరు కూడా అలా వేసుకోవచ్చు. షుగర్ ఏ కప్పుతో మెజర్ చేసుకున్నానో ఆ కప్పుతోనే గులాబ్ జామ్ పౌడర్ తీసుకుంటాను. మీరు వీలైతే ఏదైనా బౌల్ కానీ లేదా కప్ కానీ తీసుకోండి, మీకు ఈజీగా ఉంటుంది. చూడండి, ఇక్కడ షుగర్ మొత్తం కరిగి వాటర్ మసలడం స్టార్ట్ అయింది కదా. మరీ తీగపాకం రానవసరం లేదు, మరీ గట్టి పాకం రానవసరం లేదు. జస్ట్ స్టిక్కీగా ఉంటే సరిపోతుంది. అంటే షుగర్ పాకాన్ని ముట్టుకున్నప్పుడు చేతులు 2 స్టిక్కీగా అనిపిస్తే చాలు. ఈ స్టేజ్లోనే ఇలాచీ పౌడర్ వేసుకోవాలి. మీ దగ్గర ఫుడ్ కలర్ ఉంటే వేసుకోండి, నా దగ్గర లేదు అందుకే నేను వేయట్లేదు. వెనిగర్ కూడా వేసుకోవచ్చు, మీకు అవైలబుల్గా ఉంటే, అది మీ ఇష్టం. నేను అవైతే ఏమీ వేయట్లేదు. ఒక 5 నిమిషాలు ఉంచి స్టవ్ ఆఫ్ చేసుకుందాం. ఆ గిన్నెని ఒక సైడ్కి పెట్టేసుకుందాం. ఇప్పుడు గులాబ్ జామ్ కోసం గులాబ్ జామ్ పౌడర్ కలుపుకుందాం. గులాబ్ జామ్ పిండిని కలపడం కోసం ఒక ప్లేట్ తీసుకొని దాంట్లో 2 కప్స్ పౌడర్ తీసుకున్న, అందులో హాఫ్ గ్లాస్ పాలు, గోరువెచ్చని పాలు వేసుకుంటూ కలుపుకోవాలి. పిండి కొంచెం గట్టిగా అనిపిస్తే కొన్ని వాటర్ తీసుకుంటూ చిలకరించుకుంటూ కలపాలి. పిండిని కొంచెం మెత్తగానే కలుపుకోవాలి, మరీ చపాతీ పిండిలాగా గట్టిగా కలుపుకోవద్దు, ఎందుకంటే గులాబ్ జాములు అనేది క్రాక్స్ వస్తాయి, స్మూత్గా ఉండవు. నీళ్ళకి వాటర్కి బదులు మొత్తం పాలు పోసుకోవాలి అనుకున్నా పోసుకోవచ్చు. నేను హాఫ్ గ్లాస్ పాలు, పావు గ్లాస్ వాటర్ అలా పోసుకున్నాను. దీన్ని తడి క్లాత్తో కప్పి ఒక 10 నిమిషాలు పక్కన పెట్టండి. పిండి కొంచెం తడిగా ఉండాలి, గట్టిగా అవ్వకూడదు, అందుకే తడి క్లాత్ కప్పాను. 10 నిమిషాలు రెస్ట్ ఇవ్వండి. 10 నిమిషాలు అయ్యాక చూడండి, ఫస్ట్ ఉన్నంత స్టిక్కీగా లేదు. మీకు మరీ అంటుకున్నట్టుగా అనిపిస్తే చేతులకి కొంచెం నూనె రాసుకోండి, అప్పుడు చేతులకు అంటుకోదు. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక గిన్నె పెట్టుకొని గిన్నెలో నూనె పోసుకోండి. నూనె వేడయ్యేలోపు మనము ఈలోపు బాల్స్ చేసుకుందాం. ఈ ముద్దను నేను 3 పార్ట్స్గా డివైడ్ చేసి అందులో హాఫ్ కట్ చేసుకుంటూ రౌండ్గా ముద్దలు చేసుకున్నాను. పిండిని అరచేతిలోకి తీసుకొని క్రాక్స్ రాకుండా ఒత్తి అదిమి దాన్ని రౌండ్గా చేయాలి. అంటే అరచేతిలో మనం దాన్ని ప్రెస్ చేస్తూ రౌండ్గా చేసుకోవాలి, అలా అయితే క్రాక్స్ రావు. ఇలానే అన్ని బాల్స్ చేసుకోవాలి. నేను తడి క్లాత్ కప్పాను, మళ్ళీ బాల్స్ ఏమైనా గట్టిగా అవుతాయేమో అని నేను చూపిస్తున్న విధంగా అన్నీ అలానే చేసుకోండి. ఈ బాల్స్ చేసుకున్నంతలోపుకి ఆయిల్ వేడయ్యి ఉంటుంది. ఇప్పుడు ఒక్కొక్క బాల్ వేసుకుందాం. మరీ ఆయిల్ వేడి ఉండాల్సిన అవసరం లేదు. ఒక బాల్ వేయగానే అది మెల్లిగా పైకి తేలితే చాలు. మరి హై ఫ్లేమ్లో పెట్టకండి, బాల్స్ వెంటనే కలర్ వచ్చేస్తాయి, లోపల ఉడకదు. బాల్స్ వేసేటప్పుడు మీడియం ఫ్లేమ్లో పెట్టండి, వేసాక లో ఫ్లేమ్లో పెట్టుకోండి. మధ్యలో కలుపుతూ ఉండండి, లేకపోతే వన్ సైడ్ మొత్తం రెడ్గా అయిపోతుంది, వన్ సైడ్ మొత్తం కాలిపోయినట్టుగా అయిపోతుంది. మధ్యలో కలిపామంటే ఈవెన్గా వేగుతాయి. చూడండి, 5-10 నిమిషాలకే మంచిగా కలర్ వచ్చాయి, గోల్డెన్ కలర్లో వచ్చాయి. ఇవి తీసి మనం షుగర్ పాకంలో వేసేసుకుందాం. తీగ పాకం గోరెచ్చగా ఉన్నా సరిపోతుంది. చూడండి, 10 నిమిషాలలో గులాబ్ జామున్ రెడీ. ఎమ్మి గులాబ్ జామ్.